సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం సాంబార్ చేసుకోబోతున్నాం. కావాల్సిన ఐటమ్స్ అయితే చూడండి. ఒక 4 మునక్కాయలు కట్ చేసుకున్నాము, కొంచెం చింతపండు నానబెట్టుకుని రసం తీసుకోవాలి, 2 ఆలుగడ్డలు, 2 టమాటాలు, 2 ఆనియన్స్, కందిపప్పు ఇంత తీసుకోవాలి. మనం చేసుకునే క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. ఒక క్యారెట్. మేమైతే MTS సాంబార్ మసాలా వాడుతున్నాము. చలో లెట్స్ ఇంకా స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనం చేయాల్సిన పని అంటే ఫస్ట్ పప్పు కుక్కర్లోకి వేసేసి కడుక్కొని ఇంకా ఉడికించేసుకోవాలి దీన్ని. సో గాయస్, ఇప్పుడైతే మనం వచ్చేసి పప్పు కడిగేసుకున్నాం అనమాట. కడుక్కొని దీంట్లో 1 కప్ వాటర్ పోసుకున్నాం. పప్పు ఉడికించుకోవాలి. ఉడికించుకునే ముందు దీంట్లో ఒకవేళ మనం తగ్గబడ్డగా నెక్స్ట్ వేసుకోవచ్చు మనం పప్పు ఉడికాక కూరగాయలు వేసుకునేటప్పుడు. అలానే హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం, 1 స్పూన్ కారం వేసేసుకుందాం, ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించేసుకుందాం. మనకు పప్పు అయితే ఉడికింది, ఇంకా చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బేసుకుందాం. చూస్తున్నారు కదా, పప్పు అయితే మొత్తము పోవాలన్నమాట. పప్పు ఉండకూడదు, మనకు మొత్తం గుజ్జు అనేది వచ్చేసేయాలి. ఇప్పుడు ఇందులో సాంబార్ మసాలా వేసేసుకొని మనం రుబ్బుకుందాం. మన పప్పు అయితే మొత్తం మెత్తగా మెదిగింది, చూస్తారు కదా. ఇట్లా మెత్తగా మెదిగినాక ఇందాక చింతపండు ఉంది కదా, చింతపండు గుజ్జు తీసేసి రసం పోసేసుకొని మళ్ళీ ఒకసారి రుబ్బుకుందాం. మనం ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఆయిల్ పోసేసుకుందాం. పప్పు రుబ్బేసుకుందాం, ఇందాకనే చూపించాను కదా. చలో ఇప్పుడైతే మనం సాంబార్కి తాలింపు వేసేసుకుందాం. కొంచెం జీలకర్ర ఆవాలు తీసుకొని వేసుకోవాలి. ఒక 4-5 ఎల్లిపాయలు దంచేసేసుకుందాం. ఒక 2 ఎండుమిర్చి చిరిమి వేసేసుకుందాం. మనకు మొత్తం జీలకర్ర ఆవాలు చిట్టపట అనేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ వేసేసుకుందాం. వేసేస్తే మంచిగా కొంచెం వేయించుకుందాం క్యారెట్ని. ఇప్పుడు క్యారెట్లు వేసుకొని 2 మినిట్స్ తర్వాత ఆలుగడ్డ వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం మళ్ళీ ఆయిల్ పట్టే వరకు కలిపేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఒక 2 to 3 మినిట్స్ మనం ఆయిల్లో వేయించేసుకుందాం వీటిని. ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ మునక్కాయ కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొంచెం నూనెలో ఉడికేటట్టు మొత్తం కలుపుకోవాలి నీట్గా. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకుందాము. ఇందాక వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాం. మీరు ఇందాక అనుకుంటవచ్చు, ఇందాక వేసుకోవాలి మళ్ళీ ఎందుకు వేసారంటే ఇప్పుడు సాంబార్లో వాటర్ పోస్తాం కదా, సో అప్పుడు మళ్ళీ ఉప్పు తక్కువ అవుతుంది. ఇది ఇంకొక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. మొత్తం కలిపేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాము ఆయిల్లోనే. ఇప్పుడు మనం ఇందాక పెట్టుకొని 5 మినిట్స్ అయింది. ఒకసారి మధ్యలో కలిపేసుకుందాం. చూసినారా, మనకైతే ఉడుకుతుంది. టమాటా అయితే మెత్తబడిపోయింది, ఇంకొంచెం ఉడకాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఉడికించేసుకున్నాం. ఇంకా 10 మినిట్స్ చెప్పాను కదా, ఒక 5 మినిట్స్ అయింది, అందుకే కలుపుకుంటున్నాను. సో గైస్, మనకైతే ఆల్మోస్ట్ ఒక 70% ఉడికించుకోవాలి దీన్ని ఆయిల్లోనే. చూస్తున్నారు కదా, మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో సాంబార్ పోసేసుకుందాం. ఇందాక రుబ్బుకున్నది చింతపండు రసము, పప్పు. మొత్తం కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, మనకు ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. పప్పులో అయితే మసాలా వేసినాం, వాసన ఏకదం గుద్దుతుంది, మామూలుగా లేదు అసలు. దీనికి
సైడ్కి అతుక్కొని ఉంటుంది. కొంచెం నీళ్ళు పోసేసుకొని ఇంట్లో పోసేసుకుంటే మనకి మొత్తం మళ్ళీ వాటర్ పోసుకొని అవసరం ఉండదు. పప్పు కూడా వేస్ట్ కాదు మనకి. చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా చేసుకోవచ్చు దాన్ని. లేదంటే మాకు గట్టిగా కావాలంటుంటే వాటర్ పోసుకుని అవసరం లేదు ఇంకా అందులో. కొత్తలాగా ఉడిపించుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం పప్పుని మసలనిద్దాము. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇందులో కొంచెం చక్కెర వేసుకుందాం. పులుపుని స్వీట్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ టేస్ట్ ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకుందాం మనకి ఒకసారి. చూస్తున్నారు కదా సాంబార్ మంచిగా మసులుతుంది. స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది. ఇంకొక 5 to 10 minutes ఉడకబెట్టేసుకొని అంటే లైక్ ఇట్లా మసలించుకొని తినేసుకుంటే మనకు సాంబార్ రెడీ అయినట్టు. వేడి అన్నంలో తింటే టేస్ట్ ఆహా ఏముంటుంది అనుకుంటారు. సో మనకు సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా మునక్కాయ క్యారెట్ అన్నీ మంచిగా ఉడికినాయి నీట్గా. స్టవ్ ఆఫ్ చేసి వేడి అన్నంలో తినడమే. సో మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఎలా చేస్తారో. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.